హలో ఆల్, వెల్కమ్ టు భార్గవీస్ హోమ్ హబ్. ఈరోజు మార్నింగే లేచేసి మా టిఫిన్ అయితే ఇడ్లీ అండి. ఇడ్లీకి చేసిన చట్నీ నేను మీకు ఆల్రెడీ పోస్ట్ చేశాను, చూడండి ఒకసారి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. అలాగే ఫ్రెష్ అప్ అయిపోయి మేము టిఫిన్ తినేసి ఈరోజు బయట ప్లానింగ్స్ ఉన్నాయి. ఈరోజు ఫెస్టివల్ కాబట్టి కొంచెం ఆర్డర్స్ కూడా తక్కువే ఉంటాయి. మాది కంప్లీట్ నాన్ వెజ్కి సంబంధించింది కాబట్టి కొంచెం ఆర్డర్స్ తక్కువ ఉంటాయి. సో అందుకే బయట వర్క్స్ ఫినిష్ చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాము. సో ఫాస్ట్గా ఇడ్లీ వేసేసానండి. ఇడ్లీ వేసేసి దానికి చట్నీ చెప్పాను కదా, ఇదివరకే వీడియో చేశాను, జస్ట్ బిఫోర్ పోస్ట్ చేశాను. ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. సో టిఫిన్ తినేసాము. మేము టిఫిన్ ఇడ్లీకి వేసాను కదా, తినేసి ఈరోజు డీమార్ట్కి వెళ్ళాలి అని ప్లాన్ అండి. ఎందుకంటే మేము రెగ్యులర్గా సరుకులు మేము ఇంట్లోకి ఎలాగైతే డీమార్ట్లో తెచ్చుకుంటామో అలాగే కిచెన్కి సంబంధించినవి కూడా డీమార్ట్లోనే తెచ్చుకుంటానండి. సో తినేసి డీమార్ట్కి వెళ్ళాము. డీమార్ట్లో మిగతా సామాన్ అంతా తీసుకొని వచ్చేసరికి మాకు చాలా టైమే పట్టేసింది. అక్కడ పిల్లలు కాసేపు టైం స్పెండ్ చేసినట్టుగా ఉంటుందనేసి పిల్లల్ని తీసుకొని వెళ్ళాను. సో డీమార్ట్లో సరుకులన్నీ తీసేసుకున్నాము. మెయిన్గా వెళ్ళింది అయితే డీమార్ట్లో నాకు కిచెన్కి కావాల్సిన సామానే కొంచెం హోల్సేల్లో దొరికినట్టుగా అనిపిస్తుందండి బయట వాటితో కంపేర్ చేస్తే. అందుకే నేను డీమార్ట్లోనే తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. అండ్ బయట కూడా ఎలా ఉంటుందో అనేది కొంచెం నమ్మకం తక్కువగా ఉంటుంది. డీమార్ట్లో అయితే మనం ప్రతి హౌస్ హోల్డ్ ఐటమ్ తీసేసుకోవచ్చు ఒక్క దగ్గర బల్క్లో అన్నట్టుగా డీమార్ట్ని ప్రిఫర్ చేస్తాను. సో వెళ్ళి సామాన్ అంతా తీసేసుకున్నాము. కాసేపు పిల్లలు అవి ఇవి చూశారు, ఆట వస్తువులు కానీ ఏదైనా వాళ్ళు చూశారు. మేము కూడా అలాగే చాలా వస్తువులు చూసాము. పిల్లలు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అక్కడ అయితే బొమ్మల సెక్షన్లో, లేదంటే ఈ యాక్రిలిక్ పెయింట్స్, డ్రాయింగ్ బుక్స్ ఇవి ఉంటాయి కదా, ఇక్కడ మాత్రమే తిరగడానికి ఇష్టపడతారు. సో వాళ్ళు కాసేపు అక్కడ చూసి వాళ్ళకి నచ్చినవి తీసుకున్నారు. తీసుకున్నాక డీమార్ట్ 2 ఫ్లోర్స్ కదండి, సో పైన ఫ్లోర్ కూడా వెళ్ళాము. పైన ఫ్లోర్లో కూడా పిల్లలు కాసేపు ఆడుకున్నారు. అదే టాయ్స్ సెక్షన్ ఉంటుంది కదా, అక్కడ కాసేపు వాళ్ళు ఆడుకున్నారు. అంతలోపు నేను ఇక్కడ కొన్ని స్టీల్ సామాన్ అది చూస్తున్నాను. ఎన్ని ఉన్నా స్టీల్ సామాన్ చూడగానే మళ్ళీ అటువైపుకి ఒకసారి వెళ్ళాలి అనిపిస్తుంది కదా. సో అలా అక్కడ వైపు వెళ్ళి అలాగే చెప్పలు తీసుకోవాల్సింది ఉండండి. సో చెప్పలు కూడా తీసేసుకున్నాము. మా చిన్నోడికి షూస్, అలాగే నేను కూడా చెప్పులు తీసేసుకున్నాను. తీసుకున్నాక వెంటనే కిందికి వెళ్ళిపోయి బిల్లింగ్కి వెళ్ళామండి. గ్రౌండ్ ఫ్లోర్లో బిల్లింగ్ చేయించుకునేటప్పుడు మా చిన్నోడు ఇదే కిండర్ జాయ్ తీసుకున్నాడు. అలాగే పాప ఏదో తీసుకుంటుందని వాళ్ళ డాడీకి చూపిస్తున్నారు. సో అలా కాసేపు పిల్లలు టైంపాస్ చేశాక బిల్లింగ్ వేయించేసుకొని బయటకు వచ్చేసాము. బయటికి వచ్చాక మళ్ళీ వెంటనే ఇంకా ఇంటికి బయలుదేరాము. ఇంటికి బయలుదేరి ఇంట్లో కాసేపు టైం స్పెండ్ చేసేంత గ్యాప్ కూడా లేదండి ఈరోజు. ఎందుకంటే మేము నెక్స్ట్ మళ్ళీ మూవీకి టికెట్ బుక్ చేసుకున్నాము. సో వెంటనే మూవీకి వెళ్ళే ప్లాన్ ఉంది. అందుకని ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోయాము. ఈరోజు ఇంట్లో వంట కూడా ఏం చేయలేదండి, ఓన్లీ టిఫిన్ తిన్నాం కదా పొద్దున. దాని తర్వాత డైరెక్ట్గా డీమార్ట్కే బయలుదేరాము. సో డీమార్ట్ నుంచి రిటర్న్ అవుతున్నాము. ఇప్పుడు డీమార్ట్ నుంచి వెళ్తూ మా ఇంటికి అంటే మేము వెళ్ళే దారిలో మా అదృష్టం ఏంటో ఈరోజు దరిద్రం ఏంటో, ప్రతి అడుగడుగున ప్రతి సిగ్నల్ని ఫేస్ చేస్తూనే వచ్చాము ఈరోజు. అంత ట్రాఫిక్ ఉంది. సో అన్ని సిగ్నల్స్ దగ్గర ఆగుకుంటూ అలా స్లోగా వచ్చేసాము. అయితే ఒకటి ఏంటంటే, మేము వచ్చే దారిలో మాకు కేఫ్ రామప్ప అని కనిపిస్తుందండి. ప్రతిసారి అక్కడ ఆగాలనుకుంటాం కానీ ఇక్కడ పార్కింగ్ చూశారు కదా, ఎప్పటికీ ఫుల్లే ఉంటుంది. సో ఇక్కడ ఆ బిల్డింగ్ స్టార్ట్ అవ్వకముందు నుంచి అది అయిపోయినాక పక్కకి వేరే స్టాల్స్ ఉన్నా కూడా అక్కడే మొత్తం పార్కింగ్ వీలదే ఉంటుంది. అండ్ ఇది ఒక పెద్ద గ్రౌండ్ అండి. మా లోకల్ పిల్లలందరూ క్రికెట్ ఇక్కడే ఆడతారు. అలాగే ఇది చూస్తున్నారు కదా, ఇంకొక పార్క్ అండి. హైడ్రా వచ్చినాక ఇక్కడంతా ల్యాండ్ కబ్జా అయి ఉంటే మొత్తం తీసి పార్క్ని డెవలప్ చేస్తున్నారు. సున్నం చెరువు అండి ఇది, మొత్తం సున్నం చెరువు, చాలా పెద్దగా ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి యూసుఫ్గూడలో కృష్ణకాంత్ పార్క్ ఎంత ఉంటుందో అంతే పెద్దగా ఉంటుందండి. మాకు చాలా దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్ అండి. మా ఇంటి దగ్గర నుంచి ఈవెన్ మేము కూడా మార్నింగ్ వాకింగ్కి ఇక్కడికే వస్తాము, పిల్లలు ఆడుకోవడానికైనా. పక్కన ఇంకో జాయింట్ పార్క్ ఉంటుంది గాయత్రి నగర్ది. సో 2 కవర్ అయిపోతాయి. సండేస్ అయితే పిల్లల్ని తీసుకొస్తాము, నార్మల్ డేస్ అయితే మేమే వస్తాము. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి ఈ సామాన్ అంతా పక్కన పెట్టి ఫస్ట్ ఫుడ్ ఏం ప్రిపేర్ చేసుకోలేదు కాబట్టి ఫుడ్ ఏదో ఒకటి తెచ్చుకోవాలండి. ఫుడ్ తెచ్చుకొని తిన్నాక తర్వాత నెక్స్ట్ మళ్ళీ వెంటనే బ్యాక్ టు బ్యాక్ ఈరోజు మూవీకి వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో మూవీకి వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఇంట్లోకి రాగానే ఫుడ్ కూడా తెచ్చుకునే లోపు నాకు ఫస్ట్ టీ పడాలండి కడుపులో. టీ పడితేనే నెక్స్ట్
బ్రెయిన్ వాష్ అవుతుంది, నెక్స్ట్ వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. సో టీ తాగేసి తర్వాత ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నాము, అది తినేసి ఇంకా నెక్స్ట్ మళ్ళీ హడావిడిగా మూవీకి స్టార్ట్ అయిపోయాము. మేము మా ఇంటి దగ్గర నుంచి మాకు థియేటర్ మూసాపేట్ థియేటర్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వే ఉంటుందండి. సో ఆ హాఫ్ అన్ అవర్ వే కొంచెం బిజీగానే ఉంది ఈరోజు దారి అంతా. రోడ్లు కూడా మొత్తం అన్నీ బిజీగా ఉన్నాయి. సో కరెక్ట్ ఎగ్జాక్ట్గా రీచ్ అయిన టైము మూవీ స్టార్ట్ అయ్యిందండి ఆల్రెడీ. సో ఎగ్జాక్ట్ టైంకి రీచ్ అయ్యాము. మూవీ వచ్చేసి చెన్నై లవ్ స్టోరీ అండి. మూవీ చూసాము ఈరోజు. పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే అక్కడ నేను గమనించింది ఏంటంటే అంటే పెద్ద బ్లాక్ బస్టర్ మూవీకి జనాలు ఎలాగైతే ఉంటారో అంతలా జనాలు ఉన్నారండి ఈరోజు. అన్నీ ఇక్కడ 4 స్క్రీన్స్ ఉంటే 4కి 4 స్క్రీన్స్ కూడా హౌస్ఫుల్గానే రన్ అవుతుంది. సో మేము కూడా అలా ఇన్స్టాలో రివ్యూస్ చూసే మూవీకి వచ్చామండి. మూవీ బాగుంది, చూసాము కాసేపు. ఇదొక ఫ్యామిలీ టైం అనుకోవాలి. అలా అయిపోయింది. నేను కొన్ని గ్లిమ్స్ తీశాను మూవీవి. చూశాక ఇంకా ఇంటర్వెల్ టైం వరకు మా చిన్నోడు సతాయిస్తూనే ఉన్నాడు, మమ్మీ పాప్కార్న్, కూల్ డ్రింక్ అని. అది కూడా ఇప్పించేసాము. సో అలా ఫ్యామిలీ టైం గడిచిపోయింది ఈరోజు. అక్కడ మూవీ అయిపోయినాక వెంటనే మళ్ళీ ఇంటికండి. ఒక్కసారి మీరు బయటికి వెళ్ళినాక మేము క్రౌడ్ చూపిస్తాను మీకు. మూవీ అయ్యాక ఎలా ఉంది బయట క్రౌడ్ అనేది. మేము బయటికి రావడం ఫుల్గా జనాలు నిండిపోయారండి. అసలు బైక్ తీయడానికి కూడా లేదు. ఎంత అదొక ఏమంటారు, మన పెద్ద మూవీస్ వస్తున్నాయి కదా, పాన్ ఇండియా మూవీస్, దానికి ఉన్నంత జనాలు ఉన్నారండి ఈ మూవీకి. మూవీ మాత్రం బాగుంది. చూసి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి నెక్స్ట్ డిన్నరు, తర్వాత ఇంకా ఎక్కడ సామాన్ అక్కడ పెట్టేశాము. మార్నింగ్ లేచి సర్దుకోవాలి ఇంకా. సో ఇప్పుడైతే ఇంకా రిటర్న్ అయిపోయాము. ఆల్మోస్ట్ నైట్ 10-10:30 అవుతుంది టైము. ఇంటికి వచ్చేసరికి కూడా బాగానే లేట్ అయింది, మాకు 11 దాకా అయ్యింది. సో ఇప్పుడు ఈ రోజుకి ఇంతే అండి. ఇంకా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తినేసి పడుకోవడమే. ఆ డీమార్ట్ సామాన్ అంతా ఇంకేమేమి తెచ్చుకున్నాం డీమార్ట్లో, ఇంకేమైనా మర్చిపోయామా లేదా అనేది ఒకసారి రేపు మార్నింగ్ చూసుకోవాలి మేము. సో ఈ రోజుకైతే ఇంతేనండి. ఇలా తిరిగి వచ్చి ఈ రోజుకి డే చాలా టైర్డ్గా గడిచిపోయిందండి.